ఇప్పుడు స్టిచ్చింగ్ అయితే ఎలా చేయాలో నేను చెప్తాను. దీనికోసం అయితే మనం ఫస్ట్ లైనింగ్ని అండ్ మెయిన్ ఫ్యాబ్రిక్ని అయితే మనం ఇలాగా జాయింట్ చేసుకోవాలి. అది మెయిన్ ఫ్యాబ్రిక్ బ్యాక్ సైడ్ అయితే మనం జాయింట్ చేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు డైరెక్ట్గా మనం దీన్ని చిన్న చిన్న టక్స్ పెట్టేసుకొని ఇప్పుడైతే క్లాత్ని మెయిన్ క్లాత్ వైపు తిప్పేసేస్తాం మెయిన్ సైడ్. సో ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు నేనైతే ఇలా స్టిచ్ చేశాను కదా, ఇది బ్యాక్ సైడ్, ఇదైతే క్లాత్ బ్యాక్ సైడ్, మెయిన్ క్లాత్ బ్యాక్ సైడ్. దాన్ని అయితే ఇలా చిన్న చిన్న టక్స్, ఎందుకంటే మనం ఇలా టక్స్ పెట్టుకుంటే కనుక మనకి ఈజీగా టర్న్ అయ్యిద్ది అండ్ షేప్ కూడా చాలా క్లియర్గా వచ్చిద్ది, రౌండ్గా వచ్చిద్ది. ఇంకొకసారి మనం మొత్తం ఇలా క్లియర్గా పెట్టేసుకొని దాని మీద ఒక చిన్న కుట్టు వేసుకున్నామంటే కనుక చాలా నీట్గా వచ్చిద్ది, రౌండ్గా వచ్చింది నెక్. సో అందుకని చెప్పేసి నేను ఇందాక టక్స్ పెట్టాను, పైన ఇంకొక కుట్టు వేస్తున్నాను. ఇంకొకరు అయితే పైన కుట్టు కూడా ఎవరు వేసుకోరు, కొంతమంది డైరెక్ట్గా అలాగా రెడీమేడ్లా ఉండాలనుకుంటారు. కానీ ఒక్కొక్కసారి మనం అలా ఉంచుకోవచ్చు, మనకి లేదు అనుకుంటే కనుక ఇలా అయినా వేసుకోవచ్చు. నేనైతే మొత్తం ఇలా అయితే పైన కూడా కుట్టేశాను. ఇప్పుడైతే ఒకసారి మొత్తం మెయిన్ ఫ్యాబ్రిక్ని లైనింగ్ని కలిపి కుట్టు అయితే వేసుకోవాలి. ఇలా మనం మొత్తం లైనింగ్ అంతా దానికి కరెక్ట్గా మనం అటాచ్ చేస్తే సరిపోయిద్ది. ఇది మీరు ఎప్పుడైనా ట్రై చేసేటప్పుడు ఏం చేస్తారంటే కాటన్ క్లాత్ని ఏదైనా డ్రెస్ కానీ మీకు ఏదైనా చిన్నది మీరు కుట్టుకోవాలంటే ఓన్గా నేర్చుకునే వాళ్ళు కాటన్ క్లాత్ మీద అయితే ట్రై చేయండి. ఎందుకంటే అది కాటన్ క్లాత్ మనం ఎలా అయితే కుడితే అలాగే ఉండిపోయిద్ది. అదే మీరు సిల్క్ మీద ట్రై చేశారనుకోండి, అసలు విరక్తి వచ్చేసి ఇంకా కుట్టడమే మానేస్తారు, అసలు నేర్చుకోవడమే మానేస్తారు, అంత తీసుకొచ్చేసిద్ది. ఈ టైలరింగ్ ఫస్ట్ స్టార్టింగ్లో ఏంటంటే మీరు చిన్నగా మీకు ఇంట్రెస్ట్ వచ్చేలాగా ముందు కాటన్ మీద ట్రై చేయండి, అప్పుడు ఈజీగా ఉండిద్ది. ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఇక్కడ మనం చెస్ట్ దగ్గర షేప్ కరెక్ట్గా రావడానికి సేమ్ బ్లౌజ్కి ఎలా అయితే మనం ఇక్కడ చిన్నగా మనం ఇలా వేసుకుంటామో ఇలాగా షేప్ రావడానికి కోసం ఇక్కడైతే మనం ఇలాగా కుట్టుకోవాలి. అది మనం ఎలా తెలిసిద్దంటే మనకి ఇప్పుడు షోల్డర్ ఉంటుంది కదా, ఆ షోల్డర్ మిడిల్ని మనం ఇలా చిన్నగా మడత పెట్టి అక్కడి నుంచి ఎంతైతే వస్తుందో దాన్ని మనం కుట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే డ్రెస్ లైనింగ్ ఉంటుంది కదా, ఒక సైడ్ అయితే నేను ఇలా మడిపి కుట్టుకుంటున్నాను. ఎందుకంటే ఇంకొక సైడ్ ఎలాగో మనం ఖర్చులోకి పోయిద్ది కాబట్టి మెయిన్ క్లాత్కి జాయిన్ చేస్తాం కాబట్టి మనకి అక్కడైతే అది ఖర్చులోకి వెళ్ళిపోతుంది కాబట్టి దాన్ని మనం ఏం మడిపి కుట్టాల్సిన అవసరం లేదు. సపరేట్గా మనం ఓన్లీ ఈ లైనింగ్ని జస్ట్ ఒక అంచు మాత్రం కుట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ ఉండేది కదా, ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ని ఇంకా లైనింగ్ని రెండింటిని కలిపి మనం కుట్టుకోవాలి. అంటే జస్ట్ అటాచ్ చేస్తున్నాం అంతే. తర్వాత ఈ రెండింటిని కలిపి మనం ఫ్రిల్స్ పెట్టుకుంటాం. ఫస్ట్ మనం ఏం చేస్తున్నామంటే లైనింగ్ని మెయిన్ క్లాత్ని రెండింటిని కలిపి అటాచ్ చేసుకుంటున్నాం. ఒకేలాగా ఫ్రిల్స్ పెట్టుకోవడం కోసం అటాచ్ చేస్తున్నాను. సేమ్ మీరు కూడా ఈజీగా ఇలా అయితే మీరు చేసుకున్నట్లయితే స్టార్టింగ్లో మీ పాపలకి ఎవరికైనా ఉంటే కనుక వాళ్ళకి ఏదైనా గౌన్లు కానీ లేదంటే మీకు డ్రెస్సెస్ కానీ ఇలా చిన్నగా కుట్టుకుంటాం స్టార్ట్ చేస్తే ఈజీ కుట్టేసుకోవచ్చు. సో ఈసారి అయితే ఖచ్చితంగా ట్రై చేయండి. ఇప్పుడైతే హ్యాండ్స్ని అయితే అటాచ్ చేయాలి. నార్మల్గా మీరు హ్యాండ్స్ క్లాత్ ఉంటే పెట్టేసేసుకోండి. నేను ఏం చేశానంటే మర్చిపోయి హ్యాండ్స్కి ఒకవేళ సరిపోదేమో క్లాత్ అన్నట్లు నేను ఇలా కట్ చేశాను. దానివల్ల నేను మళ్ళీ జాయింట్ వేసుకోవాల్సి వచ్చింది. సో మీకు క్లాత్ సరిపోయిద్ది అనుకుంటే కనుక నార్మల్గానే కట్ చేసేసుకోవచ్చు. లేదు నేనైతే ఇలా జాయింట్ చేసుకున్నాను. 2 హ్యాండ్స్కి ఇలాగైతే జాయింట్స్ అయితే వేసుకున్నాను నేను. ఇప్పుడు ఏం చేయాలంటే దీన్ని ఇంకా నార్మల్గా ఈజీగానే కుట్టే పద్ధతి నేను చెప్పాను మీకు. ఎలా అంటే ఇప్పుడు ఒక 1/2 ఇంచ్ మెయిన్ క్లాత్ ఉండేది కదా, ఆ మెయిన్ క్లాత్ని బ్యాక్ సైడ్ అంటే రివర్స్ సైడ్లో మనం పెట్టుకుని దాన్ని మనం ఇలా ఒకసారి స్టిచ్ చేయాలి. ఇప్పుడు ఏం చేస్తామంటే మనం ఈ కుట్టిన తర్వాత ఒక 1/2 ఇంచ్ గ్యాప్తో ఇప్పుడు ఈ క్లాత్ని ఇలా టర్న్ చేసుకుంటాం. అప్పుడు ఆ లైనింగ్ అనేది లోపలికి వెళ్ళిపోతుంది, మనకి ఏ ఖర్చులు కనపడవు. దానిపైన ఇంకొక కుట్టు మనం లాస్ట్లో ఆ పాదం లాస్ట్లో మరి ఎక్కువ గ్యాప్ పెట్టకుండా మనం వేసుకుంటే కనుక నీట్గా వచ్చింది హ్యాండ్. సో మనం ఇలా అయితే కుట్టుకోవాలి హ్యాండ్కి. ఇంక ఇప్పుడు ఏం చేస్తామంటే ఆ ఖర్చులన్నిటిని లైనింగ్ని మెయిన్ ఫ్యాబ్రిక్ని ఇప్పుడు కరెక్ట్గా మనం అటాచ్ చేసుకోవాలి. ఈ క్లాత్ ఎలా ఉందో అలా మొత్తం అటాచ్ చేసుకొని ఇప్పుడు ఏమన్నా హెచ్చులు తగ్గులు ఏమైనా ఉంటే కనుక వాటన్నిటిని కరెక్ట్గా కట్ చేసుకుంటే సరిపోతుంది.
ఇప్పుడు ఉంది కదా, నాకైతే కొద్దిగా ఎక్కువ వచ్చింది క్లాత్. ఆ క్లాత్ని అయితే నేను ఇలాగా కరెక్ట్గా ఈవెన్గా అయితే కట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు నేను 2 పార్ట్స్ని సేమ్ ఇందాక మీకు చెప్పిన ప్యాటర్న్లోనే అయితే నేను అటాచ్ చేశాను. ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్స్ని 2 సైడ్స్ అయితే నేను ఇలా అటాచ్ చేస్తున్నాను, అంటే షోల్డర్స్ అటాచ్ చేస్తున్నాను. ఇలాగా షోల్డర్స్ ఒక 1/2 ఇంచ్ పెట్టి మనం అటాచ్ చేస్తే సరిపోతుంది. ఇలాగా 2 సైడ్స్ 2 షోల్డర్స్ కలిపి అటాచ్ చేసుకోవాలి. ఇంకేంటంటే నేను పైన ఓవర్లాక్ కూడా చేస్తున్నాను, ఎందుకంటే ఏమైనా ఊడిపోతుందేమోనని చెప్పేసి ఇలా చేస్తున్నాను. ఇలా చేస్తే కనుక మనకి గుచ్చుకోవడం కానీ లేకపోతే ఏమైనా దారాలు ఏమన్నా వచ్చేసినా కానీ ఏమీ రావు. ఏమన్నా వచ్చేస్తాయని మనకి భయం ఏమి ఉండదు. ఇది గుచ్చుకోదు, కంఫర్ట్గా ఉండిద్ది. ఏ డ్రెస్కి అయినా కానీ ఏ క్లాత్కి అయినా కానీ ఇలా చేస్తే చాలా కంఫర్ట్గా ఉండిద్ది. ఇప్పుడైతే నేను హ్యాండ్స్ అనేవి అటాచ్ చేస్తున్నాను. హ్యాండ్స్కి ఏంటంటే మనం మిడిల్లో ఒక చిన్న టక్స్ పెట్టుకుని దాన్ని ఇక్కడైతే అటాచ్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి అంటే షోల్డర్స్ మనం అటాచ్ చేసిన దగ్గర ఆ మిడిల్ పాయింట్ నుండి ఈ హ్యాండ్ మిడిల్ పాయింట్ దగ్గర పెట్టుకుని రెండింటిని మనం ఇక్కడ ఒక సగం నుంచి మనం హ్యాండ్ని కుట్టుకుంటే కనుక మొత్తం ఈక్వల్గా వచ్చింది. లేదు మనం స్టార్టింగ్ నుండి పెట్టేసామనుకోండి, హ్యాండ్ ఒకవైపు సరిపోతుంది, ఇంకొక సైడ్ సరిపోదు. అంటే హ్యాండ్ లూజ్ అనేది ఒకసారి సరిపోతుంది, ఇంకొకసారి సరిపోదు. కాబట్టి మిడిల్ నుండి మనం స్టార్ట్ చేస్తే కనుక మనకి ఈక్వల్గా వచ్చింది. సో అందుకని నేను మిడిల్ నుండి పెట్టుకుని ఇప్పుడు ఏం చేస్తున్నానంటే స్టార్టింగ్ నుండి ఏమైనా ఎక్కడైనా కుట్టు ఒక చోట లోపలికి ఒక చోట బయటికి వెళ్ళిపోయినా కానీ ఇప్పుడు కరెక్ట్ చేసుకుంటూ సెకండ్ వేసే కుట్టుని మాత్రం కరెక్ట్ చేసుకుంటూ వేసుకోవాలి. ఇప్పుడు దీనికి కూడా సేమ్ ఓవర్లాక్ అనేది చేసుకోవాలి. మనం ఇప్పుడు కుట్టేటప్పుడే ఓవర్లాక్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా అయిపోయింది కదా. ఇప్పుడు నేను 2 హ్యాండ్స్ కూడా జాయింట్ చేశాను. ఇప్పుడు ఇలా జాయింట్ చేసేసిన తర్వాత మనం ఏం చేయాలంటే ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ మనం లెంత్ ఎంత ఉందో మనం అంటే బాడీ పార్ట్ లెంత్ వేస్ట్ లెంత్ ఎంత ఉందో చూసుకుని దానికి సరిపడినట్లు మనం ఫ్రిల్స్ అయితే పెట్టుకోవాలి. గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ మనం ఇక్కడ పెట్టేటప్పుడు మాత్రం ఫ్రిల్స్ పెట్టకూడదు. ఒక 2 ఇంచెస్ వరకు ఫ్రిల్స్ పెట్టకూడదు, ఎందుకంటే ఆ ఫ్రిల్స్ అనేది మనం ఖర్చులోకి వెళ్తుంది. చూడండి, నేను 2 ఇంచెస్ 3 ఇంచెస్ తర్వాత నుంచే ఫ్రిల్స్ పెట్టడం స్టార్ట్ చేశాను, ఎందుకంటే అదంతా ఖర్చులోకి వెళ్తుంది. కాబట్టి మనం ఆ ఖర్చులో కూడా ఫ్రిల్స్ పెట్టేసినట్లయితే చాలా వేస్ట్ దగ్గర చాలా లావుగా కనిపిస్తుంది. మనం వేసుకున్నా కానీ లుక్ అయితే అస్సలు బాగోదు. ఎందుకంటే ఒకవేళ మనం స్టిచ్ చేసేటప్పుడు ఆ ఖర్చు మీద కనుక కుట్టుపడి అది ఈవెన్గా రాకుండా కొద్దిగా బయటకి కొద్దిగా లోపలికి ఉన్నట్లుంటే కనుక అస్సలు బాగోదు. కాబట్టి ఫస్ట్లో మాత్రం ఒక 3 ఇంచెస్ వదిలేసి అక్కడ నుంచి ఫ్రిల్స్ పెట్టడం స్టార్ట్ చేయండి. నెక్స్ట్ లాస్ట్లో కూడా ఏం చేస్తారంటే ఫ్రిల్స్ కూడా ఒక 3 ఇంచెస్ ముందే ఫ్రిల్స్ పెట్టడం ఆపేయండి. ఇలాగా ఈవెన్గా చూసుకుంటూ చిన్న చిన్నగా క్లాత్ని అంతా అడ్జస్ట్ చేసుకుంటూ లాస్ట్లో 3 ఇంచెస్ ఫ్రంట్లో 3 ఇంచెస్ అయితే మిగిలేలాగా మనం ఉంచుకుని క్లాత్ని మనం ఫ్రిల్స్ అయితే పెట్టుకోవాలి. చూడండి, నేను లాస్ట్కి వచ్చేసరికి నేను కొద్ది క్లాత్ని వదిలేస్తాను, ఎందుకంటే అక్కడ మనకు ఫ్రిల్స్ వచ్చేస్తే మనం ఖర్చులకు మనకు ఖర్చు కావాలంతా ఉండేది. కాబట్టి ఇప్పుడు మళ్ళీ సెకండ్ కుట్టును కూడా మనం వేసుకోవాలి. ఇలాగ ఏమైనా ఎక్స్ట్రాస్ ఉంటే కనుక కట్ చేసేసుకొని ఇంకొకసారి ఓవర్లాక్ చేసుకున్నామంటే నీట్గా ఉండిద్ది. సో నేను ఇప్పుడైతే ఓవర్లాక్ చేస్తున్నాను. సో మీకు ఇంకా నా మిషన్ డీటెయిల్స్ కూడా ఇంకా కొంతమంది అయితే అడుగుతున్నారు ఎలా అని చెప్పేసి. సో నేను దాని గురించి కూడా ఒక వీడియో అయితే నేను చేస్తాను తర్వాత. అంటే ఏదైనా ఎలక్ట్రిక్ మిషన్ తీసుకుంటే యూస్ఫుల్లా లేకపోతే నార్మల్ మిషన్ తీసుకుంటే యూస్ఫుల్లా, దేని వర్క్ ఎలా ఉండిద్దని నేను చెప్తాను, ఎందుకంటే నేను 2 వాడాను. నా ఎక్స్పీరియన్స్ అయితే నేను చెప్తాను నెక్స్ట్ వీడియోస్లో. ఇప్పుడైతే ఏం చేయాలంటే నేనైతే మోస్ట్లీ 2 ఇంచెస్ గ్యాప్ మాత్రమే పెట్టాను, ఎందుకంటే హ్యాండ్స్కి 2 ఇంచెస్, నెక్స్ట్ చెస్ట్ దగ్గర వేస్ట్ దగ్గర 1.5 ఇంచ్ పెట్టుకుని నేనైతే కట్ చేసుకునేటప్పుడు కట్ చేసుకున్నాను. సో మనమైతే మెజర్ అయినా చేసుకోవచ్చు, లేదంటే 2 ఇంచెస్ గ్యాప్ అయినా పెట్టుకుని లాస్ట్లో మనం ఇలా అయితే స్టిచ్ అయినా వేసుకోవచ్చు. మనం ఇక్కడ చంక దగ్గర మాత్రం స్టిచ్ వేసుకునేటప్పుడు
ఫ్రంట్ బ్యాక్ కుట్లు రెండు పైకి ఉన్నాయా కిందకు ఉన్నాయా చూసుకోండి. ఒకటి అటు ఒకటి ఇటు అయితే ఉండకూడదు. ఇక్కడ నడుము దగ్గర కూడా ఏం చేయాలంటే కుట్లు పైకి కిందకు ఉండకూడదు. ఫ్రంట్ది వెనక్కి, ముందుది బ్యాక్కి అలా ఉండకూడదు. ఉంటే రెండు పైకన్నా ఉండాలి, రెండు కిందకన్నా ఉండాలి. ఇప్పుడు కొద్దిగా కిందకి కుట్టేసుకుని మనం ఈ లైనింగ్ క్లాత్ని పక్కకు పెట్టేసి మెయిన్ ఫ్యాబ్రిక్ని మాత్రమే జాయిన్ చేయాలి. ఒక 3-4 ఇంచెస్ వరకు రెండింటిని కలిపి మనం జాయిన్ చేస్తాము కింద బాటమ్ పార్ట్ని. తర్వాత నుంచి లైనింగ్ ఫ్యాబ్రిక్ని పక్కకు నెట్టేసి మెయిన్ ఫ్యాబ్రిక్ని మాత్రమే స్టిచ్ చేస్తాం. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ని కూడా ఓవర్లాక్ చేస్తున్నాను, ఏదైనా ఊడిపోయే ఛాన్సెస్ ఉంటాయేమోనని చెప్పేసి. దాన్ని కూడా నేనైతే ఇలా ఓవర్లాక్ అయితే చేసేసేస్తున్నాను. ఇప్పుడైతే మనకి చాలా నీట్గా ఉండిద్ది. ఏమన్నా గుచ్చుకోదు కూడా గుచ్చుకోదు, ఏమన్నా పీసులు పక్కకు వచ్చేసినా గుచ్చుకోదు. ఇప్పుడు ఏం చేద్దామంటే ఇప్పుడు ఇలాగే పక్కన సెకండ్ కుట్టు కూడా ఒక 1/2 ఇంచు గ్యాప్తో పెట్టేసుకుని మనం వేసుకున్నట్లయితే బాగుండిద్ది. ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ని లోపలికి నెట్టేసి లైనింగ్ మీద కలుపుకుంటూ కుట్టేయాలి. ఇప్పుడు ఇలా లైనింగ్ని ఇప్పుడు మొత్తం పైనుండి కింద వరకు లైనింగ్ని మాత్రమే జాయిన్ చేయాలి. ఇప్పుడు మనం ఆ మెయిన్ ఫ్యాబ్రిక్ని లోపలికి నెట్టేసి ఇప్పుడు లైనింగ్ మాత్రమే మనం ఇలా జాయిన్ చేసుకుంటూ రావాలి. ఇప్పుడు ఇంకొక స్టిచ్ అనేది పక్కన వేసుకోవాలి, ఎందుకంటే మనం ఏదైనా టైట్ అయినప్పుడు లూజ్ చేసుకుంటాం కాబట్టి. ఇలా పక్కన ఇంకా 3 కుట్లు అలా వేసుకున్నట్లయితే కనుక మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఫ్యూచర్లో కూడా మనకి యూజ్ చేసుకోవడానికి ఈజీగా ఉండిద్ది. ఇంకేమైనా ఎక్స్ట్రాస్ క్లాత్ ఉంటే కనుక ఇలా ఒకసారి మొత్తం కట్ చేసేసుకుంటే ఇంకా అయిపోతుంది. నేనైతే ఇక్కడ ఓవర్లాక్ అయితే ఏం చేయలేదు, ఎందుకంటే దానికి నార్మల్గా ఉంది కాబట్టి. ఇంకా సెకండ్ ఇలా